నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అటు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఎవరూ తగ్గడం లేదు. ఇద్దరు నేతల సమావేశంతో శాంతి చర్చలు ఫలిస్తాయని ఆశించారు. యుద్ధం ఆగిపోతుందని కలలుగన్నారు. ఒప్పందంపై సంతకాలు ఖాయమేనని లెక్కలేసుకున్నారు. రష్యా ఉక్రెయిన్ పౌరులు తలుచుకుంది ఒకటైతే శ్వేత సౌధంలో మరొకటి జరిగింది. చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ట్రంప్ వ్యవహార శైలిని డెమోక్రాట్లతో పాటు పలు దేశాలు తప్పుపట్టాయి. ఇప్పటికే $350 మిలియన్ సాయం చేశామని, ఇక చేసేది లేదంటూ ట్రంప్ తెగేసి చెప్పారు. ఎవరికీ తల వంచేది లేదని జెలెన్స్కీ చెప్పడంతో చర్చలు మరో మలుపు తీసుకున్నాయి. యూరోపియన్ యూనియన్ దేశాలు జెలెన్స్కీ మద్దతుగా నిలిచాయి. మూడో ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు పడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పంతం నీదా నాదా అంటున్నారు. తగ్గాల్సిందేనని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తుంటే ఎవరికీ తల వంచే ప్రసక్తే లేదని జెలెన్స్కీ కౌంటర్ ఇచ్చారు. జెలెన్స్కీ డిమాండ్లు డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ కు ఆగ్రహం తెప్పించాయి. డిమాండ్ చేసే పరిస్థితుల్లో ఉక్రెయిన్ లేదంటూ ట్రంప్ మండిపడ్డారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరో మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కాస్త మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా పరిస్థితులు మారుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ నువ్వెంత అంటే నువ్వెంత అనేలా డైలాగ్ వార్ సాగింది. దీంతో ప్రపంచ దేశాలు రెండుగా చీలిపోయే ప్రమాదం పొంచి ఉంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అనేలా డైలాగ్ వార్ సాగింది. దీంతో ప్రపంచ దేశాలు రెండుగా చీలిపోయే ప్రమాదం పొంచి ఉంది. జెలెన్స్కీతో డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిని పలు దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. జెలెన్స్కీకి మద్దతుగా నిలుస్తున్నాయి. తుంటరి ట్రంప్తో టెంపరీ జెలెన్స్కీకి జరిగిన చర్చలు అసంపూర్తిగా ఆగిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మీడియా ముందు వాగ్వాదానికి దిగారు. మాతో ఒప్పందం కుదుర్చుకుంటే సరే, లేదంటే మీ దారి మీరు చూసుకోమంటూ ట్రంప్ తెగేసి చెప్పారు. రష్యా చేస్తున్న యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై డొనాల్డ్ ట్రంప్, జెలెన్స్కీ శ్వేతసౌధంలో చర్చలు జరిపారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్స్కీ డిమాండ్ చేశారు. ఇది డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లకు ఆగ్రహం తెప్పించింది. ఉక్రెయిన్ ఇప్పటికే సమస్యల వలయంలో చిక్కుకుపోయిందని, దాని నుంచి గట్టెక్కడం కష్టమంటూ జెలెన్స్కీ ముఖం మీద చెప్పేశారు ట్రంప్. ఇన్నాళ్లుగా సాయపడుతూ వస్తున్న దేశంతో మాట్లాడే పద్ధతి ఇది కాదని, ఇది అవమానకరంగా ఉందని ట్రంప్ ఖండించారు. ఇలాగైతే లాభం లేదని తేల్చి చెప్పేశారు. డిమాండ్ చేసే పరిస్థితుల్లో ఉక్రెయిన్ లేదంటూ మండిపడ్డారు. 30 గంట సేపు సాగిన భేటీలో చివరి 10 నిమిషాలు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. లక్షలాది మంది జీవితాలతో మీరు చెలగాటమాడుతున్నారని, మీ వ్యవహార శైలితో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉందంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ మండిపడ్డారు. మీరు చేస్తున్న పనులతో దేశానికి చెడ్డ పేరు వస్తోందని జెలెన్స్కీని ఉద్దేశించి ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలగజేసుకుని గట్టిగా మాట్లాడవద్దని జెలెన్స్కీకి సూచించారు. రెండు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలకాలంటే దౌత్యం అవసరమని జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఎలాంటి దౌత్యమో చెప్పాలంటూ జెలెన్స్కీ ఎదురు ప్రశ్న వేయటంతో వాన్స్కు చిర్రెత్తుకొచ్చింది. అధ్యక్షుడి కార్యాలయంలో మీ వ్యవహార శైలి సరిగా లేదంటూ ముక్కుసూటిగానే హెచ్చరించారు. వాన్స్కు మద్దతుగా కలగజేసుకున్న డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్కు $350 బిలియన్ ఆర్థిక సహాయం చేశామని, ఆయుధాలు సమకూర్చామని గుర్తు చేశారు. ఊహించని స్థాయిలో మద్దతుగా నిలిచామని, అమెరికా సైనిక పరికరాలే లేకపోతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2 వారాల్లో ముగిసిపోయేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యలో కలగజేసుకున్న జెలెన్స్కీ, నిజమే, 2 రోజుల క్రితం పుతిన్ కూడా ఇదే చెప్పారంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు. దీంతో అవాక్కైన ట్రంప్ ఆ వాగ్వాదానికి ముగింపు పలుకుతూ, ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్తో వాణిజ్య సంబంధాలు నెరపడం కష్టమని వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలకు జెలెన్స్కీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. మా దేశంలో మేం ఉంటున్నామని, దృఢ సంకల్పంతో ఉన్నామని స్పష్టం చేశారు. ఎవరికీ తల వంచే ప్రసక్తే లేదని, మీ మద్దతు ఉన్నందుకు కృతజ్ఞతలు అని చెప్పారు. ఈ క్రమంలోనే ఇరువురి నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో జెలెన్స్కీ వ్యవహార శైలి సరికాదని, చాలా విషయాలను ఇది క్లిష్టతరం చేస్తుందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు జేడీ వాన్స్ ఓ అడుగు ముందుకేశారు. భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే, వాటిపై న్యాయ పోరాటం చేయాలి తప్ప మీడియా ఎదుట ఇలా ప్రవర్తించడం సరికాదని అన్నారు. వెంటనే ట్రంప్ కలుగజేసుకుంటూ, ఇక్కడ ఏం జరుగుతోందో అమెరికా ప్రజలందరికీ తెలియటం ఒక విధంగా మంచిదేనన్నారు. ఈ విషయాన్ని ఇంతవరకు బయటకు చెప్పలేదని, నిజమేంటో ఇప్పుడు ప్రజలందరికీ అర్థమవుతుందని స్పష్టం చేశారు.
అమెరికా చేసిన సహాయానికి మీరు కృతజ్ఞులుగా ఉండాలని, అంతే తప్ప ఇలా ప్రవర్తించడం సరికాదని శుతిమెత్తగా హెచ్చరించారు. ఎంతోమంది ప్రజలు చనిపోతున్నారని, మీ దగ్గర సైనిక బలగం కూడా తగ్గిపోయిందన్నారు డొనాల్డ్ ట్రంప్. అయినా శాంతి ఒప్పందం వద్దంటున్నారని, యుద్ధమే చేస్తామంటున్నారని మండిపడ్డారు. తక్షణమే శాంతి ఒప్పందానికి పచ్చజెండా ఊపాల్సిన అవసరం ఉందన్న ట్రంప్, అప్పుడే మీ దేశంపై బుల్లెట్ల మోత ఆగుతుందని, మరణాలు ఆగుతాయని కాస్త తీవ్ర స్వరంతోనే హెచ్చరించారు. శాంతి ఒప్పందం గురించి మీ గత ప్రభుత్వ నేతలను అడగాలంటూ జెలెన్స్కీ కౌంటర్ ఇచ్చారు. ఏం చెబుతారో వినాలని ట్రంప్ జేడీ వాన్స్కు సూచించారు. గతంలో బైడెన్ ఉండేవారని, ఆయన అంత స్మార్ట్ కాదంటూ ట్రంప్ బదులిచ్చారు. జెలెన్స్కీ అమెరికాతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందం కూడా ముందుకు కదిలే అవకాశాలు కనిపించడం లేదు. జెలెన్స్కీతో సమావేశం తర్వాత ట్రంప్ మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కొంచెం అతి చేసినట్టు అనిపించిందన్నారు డొనాల్డ్ ట్రంప్. తాము శాంతి కోసం ప్రయత్నిస్తుంటే ఆయన దాన్ని కోరుకోవటం లేదన్నారు. మరో 10 ఏళ్లు యుద్ధానికి వెళ్లి ఆటలాడాలని తాము భావించడం లేదన్న ట్రంప్, శాంతి నెలకొల్పాలని చూస్తుంటే ఆయన మరోదాన్ని ఆశిస్తున్నారని మండిపడ్డారు. తమకు తక్షణమే శాంతి కావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇదే కోరుకుంటున్నారంటూ ట్రంప్ కుండబద్దలు కొట్టారు. జెలెన్స్కీతో శాంతి చర్చలు కొనసాగిస్తారా అన్న ప్రశ్నలకు తాను అందుకు సిద్ధంగా లేనని ట్రంప్ బదులిచ్చారు. జెలెన్స్కీ శాంతి కోరుకోవటం లేదని, ఆయన అలాంటి వ్యక్తే కాదంటూ విమర్శించారు. వైట్ హౌస్లో జరిగిన ఘటనపై ట్రంప్నకు క్షమాపణ చెబుతారా అంటూ మీడియా ప్రశ్నించడంతో అలాంటిదేమీ లేదని జెలెన్స్కీ స్పష్టం చేశారు. తాను అధ్యక్షుణ్ణని, అమెరికన్ ప్రజలను గౌరవిస్తానన్న ఆయన తానేదో తప్పు చేశాననుకోవటం లేదన్నారు. ఇది చాలా కఠినమైన పరిస్థితిని, ఇందులో స్నేహం ఎక్కడ ఉందంటూ అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఖనిజాల ఒప్పందం ఒక భద్రతా హామీ మాత్రమేనని స్పష్టం చేశారు. ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ల మధ్య సంబంధంపైన జెలెన్స్కీ స్పందించారు. ట్రంప్ తటస్థంగా ఉండాలని, తమ వైపే ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఓవెల్ ఆఫీసులోని ఘర్షణ ఇరుపక్షాలకు మంచిది కాదన్నారు. రష్యాపై ఉన్న అభిప్రాయాన్ని తాను మార్చుకోలేనని కుండబద్దలు కొట్టారు. అమెరికా, ఉక్రెయిన్ మధ్య జరగాల్సిన ఒప్పందం విలువెంత? ట్రంప్తో అగ్రిమెంట్కు జెలెన్స్కీ అంగీకరించడానికి కారణాలేంటి? గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారని జెలెన్స్కీని ట్రంప్ ఎందుకు టార్గెట్ చేశారు? ఉక్రెయిన్కు యూరోపియన్ యూనియన్ మద్దతు పెరుగుతోందా? ఆఖరికి జెలెన్స్కీ వేషధారణను అమెరికా వెకిలిగా చూసిందా? ఖనిజాలతో పాటు మౌలిక సదుపాయాలు, సహజ వనరులపై తమకు ఆధిపత్యం ఇవ్వాలని అమెరికా కోరుతోంది. తొలుత దీనికి అంగీకరించని ఉక్రెయిన్ తాజాగా కొన్ని సవరణలతో ఆమోదించినట్టు సమాచారం. ఈ ఒప్పందంపై సంతకం చేయటం ద్వారా తమకు అమెరికా నుంచి సైనిక సహాయం ఆగిపోకుండా చూసుకోవచ్చని ఉక్రెయిన్ భావించింది. ఒప్పందంపై జెలెన్స్కీ సంతకం చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అగ్రిమెంట్ విలువ $1,00,000 కోట్ల ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య శాంతి చర్చలు రసాభాసగా ముగిశాయి. ఎదురుగా ఉన్న ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవా కాస్త ఆందోళనకు గురయ్యారు. అయ్యో, ఇలా జరుగుతోందేంటి అన్నట్టుగా తలపట్టుకున్నారు. ఆమె హావభావాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు యుద్ధానికి ఉక్రెయినే కారణమని ఆరోపించారు డొనాల్డ్ ట్రంప్. 3 ఏళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ఉక్రెయిన్ ఎప్పుడో ముగించాల్సిందని ట్రంప్ అన్నారు. 3 ఏళ్లుగా ఆ పని ఎందుకు చేయలేదని జెలెన్స్కీని ట్రంప్ ప్రశ్నించారు. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను పరోక్షంగా తప్పుపట్టారు. తక్కువ భూమితో పోయేదాన్ని యుద్ధం వరకు తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని విమర్శించారు. గత 4 ఏళ్లు తాను అమెరికా అధ్యక్షుడిగా ఉంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరిగేదే కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నెలాఖరులోగా పుతిన్తో భేటీ అయ్యే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్తో యుద్ధం ఆపాలని రష్యా కోరుకుంటోందన్న ఆయన, ప్రతివారం 1000 మంది సైనికులు చనిపోతున్నారని, పనికిమాలిన యుద్ధమని అభివర్ణించారు. శ్వేతసౌధం ఓవల్ ఆఫీసులో ట్రంప్, జెలెన్స్కీ మధ్య జరిగిన వాగ్వాదంపై ప్రతిపక్ష డెమోక్రాట్లు సహా ప్రపంచ దేశాలు స్పందించాయి. ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పిన చెడు పనులను చేస్తున్నారని డెమోక్రాట్లు ఆరోపించారు. వారు పుతిన్ వైపే ఉన్నారని ఆక్షేపించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒంటరి కాదని, తాము ఉక్రెయిన్తో కలిసి శాంతి కోసం పనిచేస్తామని ఐరోపా సమాఖ్య స్పష్టం చేసింది. యుద్ధంలో రష్యానే దురాక్రమణదారుడని అమెరికా మిత్రదేశమైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ వ్యాఖ్యానించారు. పుతినే 3వ ప్రపంచ యుద్ధంతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. యుద్ధంలో ఎవరు బాధితులో, ఎవరు దురాక్రమణదారులో తమకు తెలుసని అన్నారు. ఉక్రెయిన్కు మద్దతు కొనసాగిస్తామని జర్మనీకి కాబోయే ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జ్ తెలిపారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇక ఆలస్యం చేయకుండా సమావేశమవ్వాలని ఐరోపా, అమెరికా దేశాలకు ఇటలీ ప్రధాని మెలోనీ సూచించారు.
నెదర్లాండ్స్, పోలాండ్, స్పెయిన్, బ్రిటన్, స్వీడన్ దేశాలు ఉక్రెయిన్కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశాయి. ఉక్రెయిన్ తమ స్వాతంత్ర్యం కోసమే కాకుండా అందరి కోసం పోరాడుతోందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. కీవ్కు మద్దతుగా ఉండటం గర్వకారణమని డెన్మార్క్ ప్రకటించింది. హంగేరీ మాత్రం భిన్నంగా అమెరికాను సమర్థించింది. శాంతి కోసం ట్రంప్ ధైర్యంగా నిలబడ్డారని, మూర్ఖులే యుద్ధాన్ని కోరుకుంటారని హంగేరీ ప్రధానన్నారు. తమకు మద్దతు తెలిపిన వారందరికీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ట్రంప్, జెలెన్స్కీ మధ్య జరిగిన వాగ్వాదంపై రష్యా స్పందించింది. జెలెన్స్కీకి ఇలా జరగాల్సిందేనని ఆరోపించింది. అమెరికా పట్ల అమర్యాదగా ఉన్న ఉక్రెయిన్కు ఈ పరిణామం గట్టి చెంపదెబ్బని అభిప్రాయపడింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు తమకు అన్నం పెట్టిన చేతినే గాయపరుస్తున్నారని రష్యా విదేశాంగ శాఖ విమర్శించింది. జెలెన్స్కీ తమకు సహాయం చేసిన వారితోనే వాగ్వాదానికి దిగారని, ఆయనపై దాడి చేయకుండా ట్రంప్, జేడీ వ్యాన్స్ సంయమనం పాటించడం అద్భుతమేనని కామెంట్స్ చేసింది. అంతకుముందు జెలెన్స్కీ బ్లాక్ టీషర్ట్, ప్యాంట్ ధరించి వైట్ హౌస్కు రావటంపైన డొనాల్డ్ ట్రంప్ మాత్రమే కాదు, అమెరికన్ మీడియా సెటైర్లు వేసింది. అత్యున్నత స్థాయి ఓవెల్ ఆఫీస్కు ఓ దేశాధ్యక్షుడు సాధారణ దుస్తుల్లో హాజరవటానికి కారణం ఏంటని ప్రశ్నించింది. మీరెందుకు సూట్ వేసుకురాలేదు? మీకు సూట్ ఉందా? అంటూ మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. యుద్ధం ముగిసిన తర్వాత వేసుకుంటానని, అది మీ సూట్ వంటిది కావచ్చు, అంతకంటే మంచిది కూడా కావచ్చని వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి జెలెన్స్కీ సాధారణ ఆలివ్ గ్రీన్ రంగు దుస్తులు మాత్రమే ధరిస్తానని శపథం చేశారు. యుద్ధంలో తమ సైనికుల త్యాగాలకు గుర్తుగా ఈ దుస్తులు ధరిస్తున్నట్టు వెల్లడించారు. నాటి నుంచి ఏ సమావేశానికి హాజరైనా ఆయన సాధారణ దుస్తులు మాత్రమే ధరిస్తున్నారు. 3 ఏళ్లుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ఎక్కువ నష్టపోయిందెవరు? 36 నెలలుగా ఇరు దేశాల మధ్య భీకర పోరులో మరణించిన సాధారణ పౌరులెందరు? ప్రాణాలు కోల్పోయిన సైనికులు ఎంతమంది? ఉక్రెయిన్ కోల్పోయిన భూమి ఎంత? 2014 ఫిబ్రవరి 20న ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమైంది. తమ దేశ భద్రత కోసం నాటో సభ్యత్వం అవసరమని జెలెన్స్కీ భావించటం రష్యా అధ్యక్షుడు పుతిన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తమ సరిహద్దుల వరకు నాటోను విస్తరించటం పుతిన్కు ఏమాత్రం నచ్చలేదు. దీంతో 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై పూర్తిస్థాయి యుద్ధాన్ని మాస్కో ప్రకటించింది. ఉక్రెయిన్ తొందరలోనే దారికొస్తుందని పుతిన్ భావించినప్పటికీ ఆ ఆలోచన తలక్రిందులైంది. బైడెన్ నేతృత్వంలోని అమెరికా ఇచ్చిన ఆయుధ సహకారంతో మాస్కో బలగాలను సమర్థంగా తిప్పికొట్టారు జెలెన్స్కీ సైనికులు. అయితే అనేక ఉక్రెయిన్ భూభాగాలను రష్యా స్వాధీనం చేసుకుంది. 3 ఏళ్లలో 2 వైపులా చాలా ఆస్తి నష్టం సంభవించింది. ఉక్రెయిన్ పట్ల ట్రంప్ వైఖరి ముందే తెలిసిన బైడెన్ కూడా తాను పదవిలో ఉన్నంతకాలం ఎంత వీలైతే అంత ఆర్థిక, ఆయుధ సహాయాలను కీవ్కు అందించారు. అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఉక్రెయిన్ పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టయింది. ఉక్రెయిన్కు సహాయం చేసేందుకు ట్రంప్ నిరాకరిస్తున్నారు. సహాయం చేయాలంటే తమతో ఖనిజాల ఒప్పందం కుదుర్చుకోవాలని షరతు పెడుతున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలై ఈ నెల 24 నాటికి 3 ఏళ్లు పూర్తయ్యాయి. 36 నెలలుగా ఇరు దేశాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇరువైపులా వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భీకర గగనతల, భూతల దాడుల్లో ఉక్రెయిన్లో సాధారణ ప్రజల కలల సౌధాలు పేకమేడల్లా కూలి నేలమట్టమయ్యాయి. పెద్ద మొత్తంలో మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఈ యుద్ధం ఉక్రెయిన్ ప్రజలపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపించింది. అనేక మంది డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. రష్యా, ఉక్రెయిన్ అధునాతన ఆయుధాలతో పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ఎక్కడ చూసినా మృత్యువు విలయతాండవం చేస్తోంది. వేలాది మంది అమాయక ప్రజలు అసువులు బాశారు. ఇరువైపులా వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గ్రామాలు, పట్టణాలు అన్నీ మరుభూములుగా మారిపోయాయి. ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఏళ్ల తరబడి శ్రమించి సాధించిన ప్రగతి ఫలాలు కళ్ల ముందే కనుమరుగైపోయాయి. ఈ యుద్ధంలో రష్యా కంటే ఉక్రెయిన్ ఎక్కువగా నష్టపోయింది. ఆర్థికంగా, సైనికంగా చితికిపోయినా రష్యాకు తలవంచకుండా అస్తిత్వమే లక్ష్యంగా ఉక్రెయిన్ పోరాడుతోంది. పవర్ హౌస్ రష్యాను నిలువరించేందుకు మిత్రదేశాల సహాయంతో ఉక్రెయిన్ తన సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ భారీగా ఆస్తి, ప్రాణనష్టం చవిచూసింది. అధికారిక లెక్కలు తెలియకపోయినా ఈ 3 ఏళ్లలో ఇరువైపులా సుమారు 2 లక్షల మంది మరణించినట్టు ఓ అంచనా. ఈ పోరు ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. ఉక్రెయిన్లో జీవన వ్యయాన్ని భారీగా పెంచింది. అంతర్జాతీయంగా తగ్గిన వాణిజ్యంతో ఉక్రెయిన్ నష్టాలు చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయికి చేరుకున్నాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దాడుల్లో ఆనకట్టలు, రహదారులు, భవనాలు, వ్యవసాయ క్షేత్రాలు, పాఠశాలలు, కర్మాగారాలు ఇలా మౌలిక వస్తుల వ్యవస్థ బాగా దెబ్బతింది. ఎన్నో రంగాలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి.
ఈ ఏడాది జనవరి నాటికి ఉక్రెయిన్లో ద్రవ్యోల్బణం 13% పెరిగింది. మౌలిక సదుపాయాలకు దాదాపు $170 బిలియన్ ప్రత్యక్ష నష్టం జరిగినట్టు కీవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ తెలిపింది. 2022లో యుద్ధం మొదలైన రోజు నుంచి ఉక్రెయిన్లో వందల సంఖ్యలో కంపెనీలు నష్టపోయాయని వెల్లడించింది. ముఖ్యంగా ఉక్రెయిన్ ఆదాయానికి కీలక వనరుగా ఉన్న మెటలర్జికల్ పరిశ్రమ రంగం భారీగా నష్టాన్ని చూసింది. ఇప్పుడు ఈ రంగాన్ని పునరుద్ధరించడం అసాధ్యమనే ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యాతో యుద్ధం ఉక్రెయిన్ ప్రజలపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపినట్టు నిపుణులు చెబుతున్నారు. చాలామంది ఉక్రెయిన్ పౌరులు మానసిక ఒత్తిడికి గురయ్యారని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అనేక మంది డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్నారని, ఉక్రెయిన్ జనాభాలోని దాదాపు 55% మంది ప్రజలు మానసిక నిపుణుల్ని సంప్రదించినట్టు వెల్లడించారు. దీన్నుంచి బయటపడటానికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దాదాపు 71% మంది ఉక్రెయిన్ పౌరులు శాంతి కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ దాదాపు 11% భూభాగాన్ని కోల్పోయింది. 2014 నుంచి చూసుకుంటే దాదాపు 18% ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుంది. అటు దాదాపు 60 లక్షల మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు తమ దేశాన్ని వదిలి విదేశాలకు వలస వెళ్లారు. ఈ పరిణామాలతోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఓ ఉగ్రవాదిగా జెలెన్స్కీ అభివర్ణించారు. అలాంటి హంతకునితో, నియంతతో ఉక్రెయిన్ గానీ ప్రపంచం కానీ రాజీ పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. యుద్ధాన్ని ప్రారంభించిందే ఆయన అన్న జెలెన్స్కీ నిజానికి యుద్ధంలోనూ కొన్ని నియమాలు ఉంటాయని చెప్పారు. అయితే వాటికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్డుపడ్డారని గుర్తు చేశారు. శాంతి ఒప్పందం కుదరాలంటే కొన్నింట్లో రాజీ పడక తప్పదని ట్రంప్, జేడీ వాన్స్ చెప్పారు. చర్చలు రసాభాసగా మారటంతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే శ్వేతసౌధం నుంచి జెలెన్స్కీ బయటకొచ్చేశారు. దీంతో వీరిద్దరి విందు రద్దయింది. ముందు అనుకున్న ప్రకారమైతే ఇద్దరూ సంతకాలు చేసి సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడాల్సి ఉంది. అటు డొనాల్డ్ ట్రంప్, ఇటు జెలెన్స్కీ ఇద్దరూ పంతాలకు పోవటంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మీడియా ముందు ఎవరికి వారు తమ వాదనల్ని సమర్థించుకున్నారు. చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఉండాల్సిందేనని ట్రంప్ చెబుతుంటే, మనోభావాలను చంపుకుని చర్చలు జరపడం కుదరదంటూ జెలెన్స్కీ తేల్చి చెప్పడంతో ఎలాంటి ఒప్పందం జరగకుండా సమావేశం ముగిసింది. ఎవరికి వారు పంతాలు పట్టింపులకు పోవటంతో రెండు దేశాల ప్రజలు నిరాశలో మునిగిపోయారు. శాంతి చర్చలు సఫలమైతే ప్రశాంతంగా ఉండొచ్చని భావించారు. అయితే ఏమీ తేలకుండా ముగియటంతో రెండు దేశాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికాను వ్యతిరేకించే వారంతా జెలెన్స్కీకి మద్దతిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ మొత్తం ఉక్రెయిన్కు బాసటగా నిలుస్తోంది. ట్రంప్ కూడా తగ్గేదేలే అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఉక్రెయిన్ను దారిలోకి తెచ్చుకుని ఖనిజ సంపదను కొల్లగొట్టాలని ప్లాన్ వేశారు. రెండు దేశాలు ఇలాగే పట్టింపులకు పోతే మూడో ప్రపంచ యుద్ధం తప్పేలా లేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.